ఆత్మబంధువులకి నమస్తే సార్. ఎవరైనా మాట్లాడేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించి ఆచితూచి మాట్లాడాలండి. ఎందుకంటే మాట కత్తి కన్నా పొదునైంది. పొరపాటున తప్పుగా మాట్లాడామనుకోండి, ఒక స్నేహితుడిని కానీ, కుటుంబ సభ్యులను కానీ, ఆ బంధం కానీ తెగిపోయింది అనుకోండి, మళ్ళీ ఆ బంధం కలవాలంటే జీవితకాలం కూడా పట్టవచ్చు. పెంచుకోవడం ఈజీ అండి, ఏదైనా కానీ దాన్ని కలుపుకోవడం చాలా కష్టం. దానికని కోపము రావచ్చు మనిషి, కానీ కోపము దేనికోసం వచ్చింది? ఇతరుల తప్పు వల్ల వచ్చిందా, వాళ్ళ తప్పు వల్ల వచ్చింది అనేది కూడా గమనించుకోవాలి. కోపాన్ని కూడాను సహనంతో దాన్ని నిదానంగా మాట్లాడి పరిష్కరించుకోవచ్చు. బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు అందరికీ తెలుసు. కష్టపడే దానికన్నా కూడాను సులభంగా ఎలా సంపాదించాలి, ఇతరులను ఎలా మోసం చేయాలని జనాలు పరిగెత్తున్నారే తప్ప నిజాయితీగా నీతిగా బతికే వాళ్ళు రోజు రోజుకి తగ్గిపోతూ కనబడతామన్నారు. సో దానిని పెంచాలి అని అంటే ఒక ఆధ్యాత్మిక గురువు ద్వారా, ఆధ్యాత్మిక గురువుల యొక్క సాంగిత్యంలోనే ఎక్కువగా అవకాశం ఉండేటందుకు కూడా అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. సో దానికని మీకు సంబంధించిన స్నేహితులతో మాట్లాడేటప్పుడు కూడాను ఆచితూచి మాట్లాడాలండి. దయచేసి కోపగించుకోవద్దు, వాళ్ళని విమర్శించను కూడా విమర్శించవద్దు. వీలైతే వాళ్ళకి సలహాలు ఇచ్చి మంచి మార్గంలో నడిపించేటందుకు మీరు కూడా ప్రయత్నం చేయాలి. మీరు నడిచే మార్గం మంచిగా ఉన్నది, దాంట్లో మీ నలుగురు నడిపించండి. దానివల్ల మీకు పుణ్యఫలం అనేది ఎక్కువగా వస్తుంది. ఎంతో మంది తెలియక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళకి మంచి సలహాలు ఇచ్చి మీలాగానే జ్ఞాన మార్గంలో నడిపించి వాళ్ళకి సహాయకారిగా ఉంటారని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.